మేము తిరుమలకి వెళ్ళబోతున్నాం ఈరోజు. జస్ట్ మాకు ఏదో బాగాలేదని చెప్పి వెళ్ళాల్సి వచ్చింది. అసలు మేము దర్శనం చేసుకోలేదు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము మీ తిరుపతి ట్విన్స్. ఈరోజు మేము ఒక కొత్త వీడియోతో వచ్చేసాము. ఏంటా అనుకుంటున్నారా? తిరుమలకి వెళ్ళబోతున్నాం ఈరోజు. ఆఫ్టర్ వైకుంఠ ద్వార దర్శనం ఇదే అనుకుంటా మాకు మళ్ళీ దొరకడం టికెట్స్. మధ్యలో 2 times వెళ్ళాం కానీ దర్శనం చేసుకోలేదు. జస్ట్ మాకు ఏదో బాగాలేదని చెప్పి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఎందుకు అలా బాగాలేదని వెళ్తామంటే జస్ట్ మాకు పీస్ఫుల్నెస్ దొరుకుతుంది అక్కడ. స్వామి మనతో ఉండి మనకు ఓదార్చినట్టు అలా అనిపిస్తుంది. అంత మంచిగా అనిపిస్తుంది. అంటే మాకు వెంకటేశ్వర స్వామి అంటే అదొక ఎమోషన్. అందుకే మేము వెంకీ 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 అని అంత ప్రేమగా పిలుచుకుంటాము వెంకటేశ్వర స్వామిని. అండ్ లాస్ట్ 2 times వెళ్ళాము. 2 times వెళ్ళినప్పుడు మేము దర్శనం చేసుకోలేదు. వైకుంఠ ద్వారం తర్వాత మళ్ళీ 2 times వెళ్ళాము, బట్ మేము దర్శనం చేసుకోలేదు. లాస్ట్ టైం నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అందరూ దర్శనానికి వెళ్తున్నారు, నేను వెళ్ళట్లేదు. నేను ఎందుకు వెళ్ళలేకపోయాను? నేను వెళ్ళాలి. నేను చూడలేదు ఈసారి దేవుని. లాస్ట్ టైం కూడా చూడలేదు. ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ టైం అన్నా చూడాలి. నేను దేవుడా ప్లీజ్, నేను మళ్ళీ దగ్గరికి రావాలి, తొందరలో నేను దగ్గరికి రావాలి అన్నాను. అంతే. అది కూడా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటూ వచ్చాను. ఈరోజు సెకండ్ ఆర్ థర్డ్ డే ఈరోజు. అంతే. ఈరోజు నేను తిరుమలకి వెళ్ళబోతున్నాను. నిజంగా అంత స్పెషల్ మాకు వెంకటేశ్వర స్వామి అంటే. ఈజీగా టికెట్స్ దొరుకుతాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మార్నింగ్ అంతా నార్మల్ డే. ఇంకా మేము నార్మల్గా అన్ఎక్స్పెక్టెడ్ అసలు. మా కొలీగ్ ఒక అతను, తన పేరేమో వంశీ, తను చెప్పారు దర్శనానికి వెళ్తారా, టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకుంటున్నారు, మీరు వెళ్ళండి అని మాకు చెప్పారు. వెంటనే ఇంకా మేము ఆలోచించకుండా వెళ్ళిపోయాం. టికెట్స్ ఈజీగా దొరికేసాయి. దట్టు 30 minutesలో ఇంకా అయిపోతాయి టికెట్స్. ఇంకా అయిపోతాయి. ఇంకా 20 మంది 30 మంది ఉంటారేమో మా వెనకాల. అంతే. మాకు దొరికేసింది టికెట్ ఈజీగా. అది కూడా వెళ్ళాము, ఇంకా క్యూ లైన్లో వెళ్ళాము. ఆ గ్యాప్లో మాకు ఇంకా అర్థమైపోయింది, ఇంకా అయిపోయింది, మాకు దొరకదేమో అనుకున్నాం, బట్ స్టిల్ మాకు దొరికింది. అబ్బా, ఈ ఆనందం తట్టుకోలేక హడావిడిలో మేము క్యాష్ మర్చిపోయాము. లక్కీగా టికెట్ కౌంటర్లో ఫోన్పే ఉంది. ఈ మధ్యకాలంలో మనం ఆన్లైన్ పేమెంట్ వల్ల క్యాష్ ఎత్తుకోవడమే మర్చిపోతున్నాము. మీరు కూడా ఇంతేనా? చూడండి, ఈ సమ్మర్ హాలిడేస్కి పిల్ల జల్ల అంతా కట్టకట్టుగా వచ్చేసినట్టున్నారు. ఎక్కడ చూసినా జనాలు. ఇక్కడే ఎంతమంది ఉంటే ఆ కొండపైన ఇంకెంతమంది ఉంటారో. వెళ్ళే దారిలో ఆ వ్యూ ఉంది చూసారు. మేము డ్రైవ్ చేయలేం కానీ బైక్లో వెళ్తే ఇంకా బాగుంటుంది. ఆ డ్రైవర్ స్పీడ్కి నాకున్న వామిటింగ్ సెన్సేషన్కి చెమటలు పట్టేసాయి. రాంబగిజా బస్టాండ్ దిగగానే అన్నప్రసాదం. ఇంకా ప్రసాదం అంటే మనం ఆగుతామా? చూసారా, ఈ పిల్ల ప్లేట్లు తింటుంది. ఏదేమైనా తిరుమలలో సాంబార్ రైస్ అంత టేస్ట్ ఇంకెక్కడ రాదు. ఈ తిరుమలలో ఎక్కడ చూసినా షాపులే. అన్ని షాపులు చూసాక మన మనసులు ఆగుతాయా? ఇదంతా చూసాక ఏమి కొనకపోతే నా మనోభావాలు దెబ్బతింటాయి. అలా చిన్న షాపింగ్ చేసి క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం. ఓం నమో వెంకటేశాయ. హలో గాయ్స్, ఇప్పుడే దర్శనం అయింది. మొబైల్స్ తీసుకొని బయటకు వచ్చాము. దాదాపు మాకు 4 hours పట్టినట్టుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు లైన్లో నుంచి చూసాం. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇంత బాగా జరగలేదు అనిపించింది. ఫేస్ టు ఫేస్ దేవుణ్ణి చూసినట్టు అనిపించింది. మాకెవ్వరు అడ్డు కూడా రాలేదు అసలు. అంటే మేము షార్ట్ కదా, నార్మల్గా పొడుగ్గా ఉండే వాళ్ళు అడ్డు వచ్చేస్తారు. ఈరోజు అలా జరగలేదు అసలు. మా ముందు ఎవ్వరు లేరు. ఫ్రీగా ఒక 15 seconds వరకు దేవుడిని చూడగలిగాం ఈరోజు మేము. చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా జరుగుతుంది. అండ్ మేము 9:30కి వెళ్ళాము. 12:45కి దర్శనం అయిపోయింది. కానీ అక్కడ బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కువ జనాలు ఉన్నారు. అక్కడ మాకు కొంచెం లేట్ అయింది. సో బయటకు వచ్చేకాడికి మాకు 2 పైన అయినట్టుంది. ఎంత టైము? 2:10 అవుతుంది. మేము మొబైల్స్ తీసుకొని బయటికి రావడానికి ఆల్మోస్ట్ 4 hours పట్టింది. 4 hours ఖచ్చితంగా పట్టింది. ఇక్కడ నిల్చొని చూస్తూ ఉంటే ఇది భూలోకమా లేదా వైకుంఠమా అనేంతలా ఉంటుంది. మమపా గురుదేవా. ఇక్కడున్న క్రౌడ్కి అసలు రూమ్స్ దొరకడం చాలా కష్టం. కానీ ఆయన చూస్తే చాలు అనుకొని వచ్చేస్తారు. అండ్ ఫైనలీ అలా మాడవీధుల్లో స్వామివారి నామాలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ నైట్ అంతా గడిపేశాం.